శ్రీ గురు చరిత్ర 47వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగారు. నీవెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గంధర్వపురం వచ్చారు. ఆ 7 ఆ చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావటం ఎలా సాధ్యము అని, మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుకన మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము అన్నారు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలంటే